హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు. ఇప్పుడు కలెక్షన్ చూసుకుంటే సూక్ష్మ లోపాలు కలిగిన పట్టు చీరలు అనమాట. సో రేట్ ఎంత అని ఆశ్చర్యపోతున్నారా? ముందే చెప్తున్నాను, రేట్ వచ్చేసరికి 200 రూపాయలు మాత్రమే అనమాట. సో కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు, అల్టిమేట్ కలెక్షన్ అనమాట. సో రంజాన్ కూడా వచ్చేసింది, పెళ్ళిళ్ళు కూడా వచ్చేసినాయి కాబట్టి పెట్టుబడికి మీకు మంచి కలెక్షన్. స్పెషల్ ఏంటన్నా ఇవాళ? ఈ 5 పక్క 6.5 మీటర్ వస్తుంది. ఓకే, 5.5 అనుకోండి. డ్యామేజ్ అయినా కొనుక్కోండి. ఓకే, ఫస్ట్ గా చెప్తాను, వీడియో మొత్తం వినండి. డ్యామేజ్ అని కొనుక్కోండి, డ్యామేజ్ అవ్వ చిరగ వాడుకోండి, డ్యామేజ్ పిల్లల లంగా జాటి వాడుకోండి. రేట్ చాలా డౌన్, కేవలం 114 చీర వచ్చింది. ఓకే, అది ఎవరు వస్తారో ముందు అదృష్టం వాళ్ళే. ఓకే, మనం ఇంకొకటి మళ్ళీ చెప్తున్నా అండి. ముక్కల చీరలు వచ్చేసరికి చాలామంది అన్న ఇలా కటింగ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి చెప్పలేదు అని చెప్పి అంటున్నారు. వీడియోలో ప్రతిదీ పూర్తిగా వినండి, మెన్షన్ చేసి చెప్తున్నాను. వీడియోలోనే మొత్తం మెన్షన్ అయితే అవుతాయి అనమాట. అండ్ మీరు వీడియోస్ ఫార్వర్డ్ చేయకుండా మీకు క్లారిటీగా చూస్తే మీకు అనేది అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మళ్ళీ మీరు మమ్మల్ని తిట్టుకోకూడదు కాబట్టి చెప్తున్నా అనమాట. ఎందుకంటే వీడియోలో ఏ ఐటెం ఇచ్చామో ఆ ఐటెం తాలూకు మొత్తం మెసేజ్ అనేది వీడియోలోనే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరైతే చూడండి, వీడియో మీకే అర్థమవుతుంది. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మరిన్ని మోడల్స్ వెరైటీస్ అయితే వస్తాయి. సో ఇది కలెక్షన్ చూసుకున్నారు కదా, ఇది వచ్చేసరికి ఇందాక ఉల్టా ఉంది, ఇప్పుడు సీదా ఉందన్నమాట. సీదా వచ్చేసరికి ఈ రకంగా వస్తుంది. డ్యామేజ్ 100% చెప్పాం కదా, మళ్ళీ మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అటు వస్తుందా డ్యామేజ్, ఇటు వస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు. స్టాక్ ఉంటే నీకు ఇది ఒకరిగా ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను ఎంత న్యాయం పోయినా కస్టమర్లు నన్ను ఇసుకిస్తానే ఉన్నారు. 50 చీర కొనుక్కొని 40 చీర అమ్ముకొని 10 చీర చేస్తున్నారు. మళ్ళీ మీరు తేవాలంటే మొత్తం ఇచ్చేసేయండి, నేను చూసుకుంటా. మీరు సగం అమ్ముకొని సగం తేవద్దు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. నేను మిస్టేక్ కలెక్షన్ అంటే ఒక చీర కూడా రిటర్న్ చేసుకోను. ఓకే కొనుక్కోండి, లేకపోతే లేదు. సో మనం డ్యామేజెస్లో అని చెప్పి ఇస్తే మటుకు, ఒకవేళ డ్యామేజెస్ అని కానివ్వండి ఆఫర్ శారీస్ అని కానీ చెప్పి ఇస్తే మటుకు మీకు ముందే చెప్తున్నాను, వాటిలో నో ఎక్స్చేంజ్ అండి. చాలామంది వినలేదయ్యా ఒక్కసారి తీసుకోండి అయ్యా అంటున్నారు. సో వీడియో పూర్తిగా వినండి, అది మీ డిఫాల్ట్. ఎందుకంటే వీడియో వచ్చిందా మేము చూపించిన చాలామంది వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే క్లారిటీగా చెప్తున్నా అండి, డ్యామేజ్ వస్తుంది అంటే వస్తుందనే చెప్తాము, రాలేదంటే రాలేదని చెప్తున్నాం. వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మరిన్ని మోడల్స్. ఓకే, ఏంటన్నా టైటిల్ కూడా డ్యామేజ్ చీరలు ఓకే. సో టైటిల్ కూడా మనం ప్రతి దానిలో మెన్షన్ చేస్తున్నాం. ఒకవేళ డ్యామేజ్ వస్తే సూక్ష్మ లోపాలు కలిగిన చీరలు అని చెప్పి మనం మెన్షన్ చేస్తున్నాం. కొంతమంది ఏంటంటే బాగా పెద్దోళ్ళు, వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. అందుకని చెప్పి వీడియోలో 10 నిమిషాలు ఉంటే 10 నిమిషాల్లో నిమిషానికి 2-3 సార్లు అనేది డ్యామేజ్ అంటూనే ఉన్నాం. అయినా కూడా రిటర్న్ తీసుకొని వస్తే ఎలా అండి చెప్పండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటికి తీసుకెళ్లి శుభ్రంగా చెకింగ్ చేసుకొని ఎక్కువ డ్యామేజ్ ఉన్నది మాకు ఇచ్చేసి, తక్కువ డ్యామేజ్ ఉన్నది మీరు తీసుకొని అమ్మేసుకొని లాభం వస్తే, ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ వచ్చినాయి మీరు అలా మళ్ళీ మీరే చెప్పండి. సో అందుకని చెప్తున్నాను అనమాట, లాస్ అనేది ఇద్దరికి రాకూడదు, న్యాయంగా ఉండాలి. కాబట్టి మీరు ఎక్కువ డ్యామేజ్ వచ్చినా తక్కువ డ్యామేజ్ వచ్చినా అది అమ్మగలను అని అనుకుంటేనే తీసుకెళ్ళండి. అమ్మగలను అని చెప్తేనే మీరు స్టాక్ అనేది పర్చేస్ చేయండి. సో మీరు అంటే ఫోర్స్ ఏం లేదండి, ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్, మనం ఇచ్చే క్వాలిటీ కానివ్వండి ఎక్కడ కూడా ఈ మార్కెట్లో మనకి ఇంత తక్కువ ప్రైస్ అనేది రాదనమాట. సో అది కూడా చెప్తున్నాను, మనకి వచ్చేసరికి ఎక్కడ కూడా ఈ ప్రైజెస్, సూరత్లో కూడా మనకి ఈ ప్రైజెస్ రావు. అంత తక్కువలో ఇస్తున్నప్పుడు మీరు కొద్దిగా లాస్ అయినా నష్టమైనా మీకే వస్తుంది. మీరు 10 రూపాయలు పెట్టినప్పుడు మీకు 20 రూపాయలు కాయ వచ్చినప్పుడు మీరు తినేసి అప్పుడు బాగుంది అని చెప్పి తర్వాత లాస్ వచ్చినప్పుడు లాస్ వచ్చింది అని చెప్పకూడదండి. ఎందుకంటే వ్యాపారం అన్న తర్వాత ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. బట్ మనం ఇచ్చే కలెక్షన్లో ఎప్పుడు మీకు కలెక్షన్ అనేది లాభం 1 రూపాయి తెస్తూనే ఉంటుంది అనమాట. సో మీకు డ్యామేజ్ అయినా సరే మీరు మరీ, ఎందుకంటే మీకు ఇంత ఎవరని చెప్తుంది, ఒక 50 చీరలు కొనుక్కున్నా దగ్గర పొద్దున్న వచ్చేసి అని మోసం చేసావు ఉంటుంది. అది ఏం మోసం చేసి చెప్తే నాకు తెలిసిద్ది కదమ్మా, నీ మోసం చేశానా, అది నువ్వు మోసపోయావు అని తెలిసిద్దిగా అంటే మోసం చేశావు మీ ఇంట్లో మోసం కొట్టాను ఉందమ్మా అడిగా. అయ్యో ఇంకేం మాట రావట్లే అని అలా మాట్లాడుతుంది. మోసం అంటే మోసం కొట్టు మీకు ఉందా అని చెప్పా. మోసం అంటే దానికి ఎవరని చెప్పాలి కన్నా. నేను 40 చీర కొనుక్కెళ్ళాను, 30 చీర బాగున్నాయి, 10 చీర బాగలేదు, మోసపోయాను. నీ అంతకే మా 30 చీర కోడి అన్నా, చీరకు 100-150 వచ్చిన లాభం ఉంది. ఈ 10 చీర అసలు ఇటు పోచుకోమ్మా నువ్వు, అది కట్ట కాదంట. ఇవి కూడా 4 అమ్ముకోవాలంట ఆమెకి, అది న్యాయమైనది. రూపాయి ఇటుగా అమ్మేసుకుంటే మనకి మళ్ళీ నిన్న పొద్దున్న వచ్చిందామా, మళ్ళీ పొద్దున్న వచ్చి 50 చీర కావాలి, పావులా వెలగొండి సరుకు మనం గొడవ కూడా చేసింది. డబ్బులు ఇస్తున్నాం కానీ, ఎందుకంటే డబ్బులు ఇటు ముఖ్యం కాదు, గొడవ మాకు ఇష్టం లేదు.
నేను అమ్మానంటే అమ్మనన్నా 6 సార్లు వచ్చింది. నా ఓపికలని బయటికి వెళ్ళిపోయాయి. తర్వాత మా కుర్రోడు హ్యాండిల్ చేశాడు. వాళ్ళు ఇసుపుటి గొడవ వెళ్ళిపోయాడు. అలా చేసుకుంటే ఏముంది ఉపయోగం? ఏమీ లేదు. 10 చీరలు నువ్వు అమ్ముకుంటే ఏమైంది? 10 చీర కాదు నీకు ఇచ్చిన 40 చీరలో నీకు 50% లాభం వచ్చిందిగా. నీకు 10 చీర అసలే అమ్ముకోవచ్చుగా. కాదు, ఆ చీర 4 అమ్మాలంట. అది ఆశది ఆమెకి. ఆ ఆశ ఏమైంది? వాళ్ళ నిరాశ అయింది. సరిగ్గా లేదని చెప్పేసా. తిరుగుతానే ఉంది ఇంకా, అయినా లేదని చెప్పేసా. ఓకే. సో మళ్ళీ చెప్తున్నా మెన్షన్ చేసి, మనకు వచ్చేసరికి ఐటమ్ ఏదైనా సరే మీకు బయట మార్జిన్కి మన మార్జిన్కి, బయట క్వాలిటీకి మన క్వాలిటీకి మన దగ్గరే కొనమని నేను చెప్పను. నేను అసలు మామూలుగానే చెప్తున్నాను. మీరు కొనాల్సిన అవసరం కూడా లేదు. షాప్కు విజిట్ చేయండి, క్వాలిటీ చూడండి, బయటికి వెళ్ళి చూడండి, ఆ క్వాలిటీ చూడండి, మన ప్రైజు వాళ్ళ ప్రైజు కంపేర్ చేసుకొని చూడండి. రిపీట్ ఎగురుకుంటూ, నిజంగా చెప్తున్నా, ఎగురుకుంటూ మన షాప్కి వస్తారు. అది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే బయట క్వాలిటీస్ మన క్వాలిటీస్ బయట ప్రైజెస్ మీకే అర్థమైపోతాయి అనమాట. అండ్ కొత్తగా చూసే వాళ్ళకైతే మళ్ళీ ఒక్కసారి అడ్రస్ అయితే చెప్తున్నాను అనమాట. వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి 72A 72B అనమాట. 2 కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి మనం 72Bలో అయితే వీడియో ఇస్తున్నాము. సో వీడియో నిజంగా చాలా మంది ఆదరిస్తున్నారు. అండ్ 1-2 అది వ్యాపారం ఉన్న తర్వాత వస్తూనే ఉంటాయి సమస్యలు. అండ్ నిజంగా చాలా మంది ముక్కల చెర్ల వీడియో అయితే మనం 2వ పెట్టాం. 2వ కూడా వర్తబుల్ అనమాట. చాలా మంది ఆదరించారు. సో వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మనం చెప్పిన మాటలు, మనం చెప్పిన ఒక అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా మంది కరెక్ట్గా వింటున్నారు. సో కొంతమంది అనేది ఏంటంటే వినలేకపోతున్నారు. బట్ చాలా మందికి కూడా మనకు వచ్చేసరికి స్టాక్, మనం ఒక మాట, మనం చెప్పిన మాట తీరు బట్టి స్టాక్ తీసుకొని, సో వాళ్ళు అనేది ₹1 లాభం తినొచ్చు తినకపోవచ్చు, అది మనకు తెలియదు కాబట్టి, మనం చూడలేదు కాబట్టి మనం చెప్పలేము. బట్ నిజంగా మన మాట విని చాలా మంది రీస్టాక్ కూడా పెట్టుకున్నారనమాట. అదొక్కడైతే మటుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని మోడల్స్, మరిన్ని వెరైటీస్ అయితే వస్తాయి. ఇదిగోండి, మనకు వచ్చేసరికి ఇది ఐందోని పట్టు అనమాట. ఐందోని పట్టు అంటే మనకి డబల్ షేడ్ వస్తుంది నేత. సో ఆ షేడ్ కూడా చూసుకుంటే మనకి ఈరోజు నిజంగా డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట. ఐందోని పట్టు. అండ్ ఐందోని పట్టులో కూడా మనకి సింగిల్ షేడ్ ఉంది, డబల్ షేడ్ ఉంది. సూక్ష్మ లోపాలు కలిగిన చీరలు మాత్రమే. అండ్ దీని ప్రైస్ కూడా ఒకసారి మనం మెన్షన్ చేద్దామన్నా. ఎందుకంటే ఇంత ఇసుకిస్తున్నారు కాబట్టి నేను బాగా చేంజ్ అయిపోవాలనిపిస్తుంది నాకు కూడా. ఎంతమంది కస్టమర్కి ఆదరణ ఉన్నాను నేను. ఈ 10 మందిలోదే ₹200 చీర, ₹200. ఓకే. ఐందోని పట్టు సింగిల్ అయినా 200, హోల్సేల్ అయినా 200, మొత్తం కొన్నా 200. తెలియాలి హోల్సేల్ వాళ్ళు కూడా, తెలియాలి, కొంచెం బాగా తెలియాలి వాళ్ళు హోల్సేల్ వాళ్ళకి. ఎందుకంటే ఎంత ఫ్రీగా ఇస్తున్నాం, ఎంత కష్టపడి మనం డౌన్ చేస్తున్నాము. అమ్ముకొని రిటర్న్ ఇచ్చేస్తుంటే పోనీ రిటర్న్ సమానం చెప్పకుండా రివర్స్ మా ఎంప్లాయీస్ మీద రివర్స్ అవుతున్నారు. ఓకే. కడుపునా తిండాలి, కింద మా కక్కుతారు అది. అందుకే నేను చెప్తున్నా, హోల్సేల్ రిటైల్ ఒకటే పెడుతున్నా. ఇంక నుంచి మీకు తెలుసుకోవాలి. మీరు కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎక్కువ అమ్ముకొని ప్లాన్ చేస్తున్నా ఇంక నేను. సో అంటే ఒకటండి, ఏం లేదు, మీరు అప్పుడు ₹1 లాభం తినేసి రెండో దానికి రాలేదు అని చెప్పి చాలా మంది రిటర్న్ తేవటం అది కరెక్ట్ కాదు. సో దానికోసం అనేది ఈ వీడియో అయితే నార్మల్ రేట్కే వదిలేస్తున్నాము. సో ఇది వచ్చేసరికి కేవలం ₹200 మాత్రమే హోల్సేల్ పెట్టు. డ్యామేజ్ 5.5 నుంచి 6 మీటర్లు, డ్యామేజ్ 5.5 నుంచి 6 మీటర్లు వస్తుంది. డ్యామేజ్ వచ్చింది అనే కొనుక్కోండి. మీకు డ్యామేజ్ వచ్చిన పట్టు ఫ్రాక్స్ కానీ ఎలా అయినా సరే మీకు మల్టిపుల్ యూజ్ అనమాట. ఒకసారి ఈ శారీ ఓపెన్ చేద్దామన్నా. ఐందోని పట్టులో మనకు వచ్చేసరికి ఇది స్పెషల్ డిజైన్. స్పెషల్ డిజైన్ లో కూడా చూసుకుంటే మనకి చాలా అంటే డిజైన్స్ కానివ్వండి, సిల్వర్ బుట్ట కానివ్వండి, ఏదైనా కూడా మనకి ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది అనమాట. వెయిట్ లెస్ శారీస్, వెయిట్ లెస్ పట్టు స్టైల్లో వస్తుంది. మీకు పట్టు స్టైల్లో జరీ కూడా చూసుకుంటే బార్డర్ కానివ్వండి, ఏదైనా కానీ చాలా బాగా వస్తుంది అనమాట. సో డిజైన్స్ అన్ని చూసుకున్నారు కదా. మీకు వచ్చేసరికి స్పెషల్ ఐటమ్ కేవలం ₹200 మాత్రమే అనమాట. పట్టు చీర ₹200. అండ్ రంజాన్ కాబట్టి దగ్గరలో రంజాన్ ఉంది, పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో మీకు ఈజీగా క్యారీ చేసుకోగలరు. అండ్ పెద్దవాళ్ళకైనా సరే ఎలాగైనా సరే మల్టిపుల్ యూజ్ అనమాట. మీకు వచ్చేసరికి కేవలం ₹200 మాత్రమే. అండ్ శారీ చూడండి ఎంత బాగా. పళ్ళు చూసుకుంటే మనకు వచ్చేసరికి డిఫరెంట్ పళ్ళు అండి. పైతాని పళ్ళు టైప్ లోనే హెవీ పళ్ళు వస్తుంది అనమాట. అండ్ బార్డర్ కూడా చూసుకుంటే బార్డర్ మనకు వచ్చేసరికి 6 inches బార్డర్ టైప్ లో వస్తుంది. అండ్ శారీ మొత్తం కూడా చూడండి ఐందోని పట్టులో ఎంత బాగా కలర్ అనేది షేడ్ అనేది ఉందన్నమాట. అండ్ మీకు చూసుకుంటే మన దగ్గర రెడ్ లైట్లు అయితే లేవు. అండ్ వైట్ లైట్ల మీద వీడియో తీస్తున్నాం. లేదంటే నార్మల్ గా ఇవే చెక్-ఇన్ చేసి మనం అమ్మితే ఈజీగా ₹1000 ₹2000 అమ్మొచ్చు. బట్ అలా కావాలి. ఓకే. సో ఇది చూసుకుంటే మనకు వచ్చేసరికి కేవలం ₹200 మాత్రమే. ఇది వచ్చేసరికి సిల్వర్ బుట్ట. మనం చూసింది ఇందాక ఐందోని బుట్టలో ప్లెయిన్ కలంకారీ నేత.
సో నేత 2 స్టైల్ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి మీకు డ్యామేజ్ కూడా ఇక్కడ కనపడింది చూసారా, మీకు చిన్న జిగ్జాగ్ చేసుకుంటే కుర్చీలోకి వెళ్ళిపోతుంది అనమాట. బట్ నిజంగా చీర ఎంత ఉంటుందో మీరే చూడండి. అండ్ ఇదంతా కూడా మళ్ళీ చెప్తున్నా అండి, సీక్వెన్స్ ఇది పైపింగ్ అది జెర్రీ కూడా చూసుకున్నారా స్ట్రైట్ గా ఎలా వచ్చిందో. సో ఇంత మంచి కలెక్షన్ మనకు వచ్చేసరికి కేవలం 200 రూపాయలు మాత్రమే. సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.